హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కార్తీక మాసం 1 మంత్ పూజలు చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ వీడియోస్ నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయింది. నా దగ్గర కరెక్ట్గా మొబైల్ ఇంటి దగ్గర ఉండకపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు తీసిన వీడియోస్ ఇందులో ఉన్నాయి. నైట్ టైం ఎడిటింగ్ చేసుకున్నాం. పాప పట్టుకెళ్ళిపోతుంది కాలేజీకి అనమాట. అందువల్ల నా దగ్గర మొబైల్ ఉండదన్నమాట. అందువల్ల వీడియోస్ బాగా లేట్ అయిపోయింది. తీసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అలా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి వాళ్ళకు కూడా వర్క్లే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకు ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను ఇంకా కొంచెం బాగా లేట్ అయ్యిందనమాట. ఇప్పుడు కార్తీక మాసం అంటే అమావాస్య, దీపావళి అమావాస్య వస్తుంది నెక్స్ట్ డే నుండి మళ్ళీ పాడ్యం వరకు మనం 1 మంత్ పూజలు కార్తీక మాసం అందరూ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. నేను అలా చేశాను. మళ్ళీ మార్గశిరం వచ్చే వరకు అనమాట, దీపావళి అమావాస్య నుంచి నెక్స్ట్ డే నుంచి అలా చేసుకొని సోమవారాలు టెంపుల్కి వెళ్ళి ఇంటి దగ్గర కూడా నేను శివదేవుని పూజ టెంకాయ కొట్టి ఇంటి దగ్గర మేము చిన్నప్పటి నుండి మా అక్కలు కూడా అలాగే చేసుకునేవాళ్ళండి. గుడికి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర కూడా శివదేవుని పటం పెట్టుకొని ఒక టెంకాయ కొట్టి పూజలు చేసుకునేవాళ్ళు అనమాట. నేను కూడా ఆ విధంగానే అలవాటు అయిపోయిందనమాట. సోమవారం టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని మళ్ళీ ఏకాదశులు, ద్వాదశులు అవన్నీ ఇంట్లో పూజలు చేసుకొని ద్వాదశి రోజు, చిలుకల ద్వాదశి రోజు రాధాకృష్ణుడు పూజలు తులసమ్మ దగ్గర పెట్టి కళ్యాణం చేస్తాం కాబట్టి చిలుక దంచడం అలా ద్వాదశి రోజు చేసుకొని అమావాస్య రోజు దీపాలు పెట్టుకుంటాం. పౌర్ణములు అలాంటివన్నీ ఆ మంత్లో వచ్చే ప్రతిదీ ఇంపార్టెంట్స్గా చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా చేసుకున్నాక 1 మంత్ అయిపోయాక ఎక్కడికైనా వనభోజనంకి వెళ్ళాలనిపించింది అనమాట. నా మనసులో అనుకున్నాను, కానీ అలా అనుకోకుండా ఫ్రైడే పడిందండి. నేను మాట్లాడకపోయిన రోజు నాకు గుర్తుగా ఉందన్నమాట. అందరూ అప్పటికప్పుడు మా హౌస్ ఓనర్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరం అనుకొని అప్పటికప్పుడు వెళ్దామంటే సరే నేను మాట్లాడకపోయినా వాళ్ళు ఉన్నారు కదా తోడనేసి ఫ్రెండ్స్తోని అలా వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఇవన్నీ రాధాకృష్ణుడు చిలుకల ద్వాదశి రోజు అండి. ఇంటి దగ్గర రాధాకృష్ణుడు కళ్యాణం చేసి చిలుక దంచుతాం కదండి, అవి కట్టొత్తులు వెలిగించుకోవడం టెంపుల్లోనే తులసమ్మ దగ్గర. మనం 365 రోజులు అన్ని రోజులు దీపాలు పెట్టలేకపోతాం కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం ఈ కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఏవైనా అన్ని రోజులు పెట్టలేము. అందుకనేసి 365 రోజులు మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి కదా లేడీస్కి, కొన్ని ఏవో ఉంటాయి. అలాంటప్పుడు పెట్టుకోలేనప్పుడు ఇలా 365 రోజులు మనం దీపం పెట్టే ఫలితం అయితే కలుగుతుంది అనుకునే భావంతో మనం తులసమ్మ దగ్గర నెక్స్ట్ టెంపుల్లోని అలా పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ టెప్పలవి చిలుక దంచాము అండి. ఎందుకంటే నేను అది కవ్వం కాడ పెట్టాను అనమాట. చిలుక దంచడానికి చెరుకు గడతో వేసుకుంటారనమాట. చిలుక దంచి వేసుకుంటారు అనమాట, అందరం చల్లుతారు. నేనైతే ఆ చెరుకు తీసుకొని రాలేదు, కవ్వానే నేను చెరుకులా భావించి నేను అలా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఏటనుకొని మీరు అనుకోగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనం టెప్పలు కూడా ఇంటిలో ఇప్పుడు మనకి సిటీలో అన్నీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంటి దగ్గర సులభం దగ్గర బేసిన్లోనే స్టీల్ది కంటే కంచు తవ్వుకు పెట్టుకొని వాటర్ వేసుకుంటే కంచు తవ్వుకులోనే వాటర్ పోసుకొని పసుపు కుంకలు వేసుకొని పువ్వులు వేసుకొని టెప్పలు మనకి ఏది అవైలబుల్ ఉంటే అవండి. ఇప్పుడు అరటి సోర్లు, అరటి పువ్వులోని టెప్పలు వదులుతారు. లేదంటే పనసాకులు, కొబ్బరి చిప్పలు ద్వాదశి రోజు వేవుకొచ్చామన మనం ఇది కొబ్బరికాయ కూడా అందులో దీపాలు అంటే కొబ్బరి లోపల ఉన్న గుజరంతా ఒలిసేసి అందులో కూడా టెప్పలు వదులుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మనకి పువ్వుల్లో ఏది దొరకకపోయినప్పుడు నేనైతే బంతి పువ్వులు కూడా ఒక్కొక్క టైంలో వదిలాను అనమాట. ఎలాంటి రోజులు అంటే పౌర్ణమి రోజు, ద్వాదశులు, ఏకాదశులు, సోమవారాలు ఆ నెలలో వచ్చి అలాంటి టైంలన్నీ మనం టెప్పలు వదులుతుంటాం అనమాట. అలా పెట్టేసిన తర్వాత లాస్ట్ డే రోజు పాడ్యం రోజు వంటలు వండుకొని మనం ఉద్యాపనలా చేస్తాం. 1 మంత్ చేసాం కదా ఫ్రెండ్స్. అలా టెప్పలు కట్టొత్తులో వెలిగించుకొని పులిహోర, గారెలు, బూరెలు ఎవరికి ఏదైతే అవైలబుల్ అయితే అవి వండుకుంటాం. నేనైతే గారెలు, పులిహోర చేశాను. బూరెలు చేయడానికి నాకు టైం సరిపోలేదు, మేము బయటికి వెళ్తున్నాం కదా.
పుణ్యగిరి వెళ్తాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అందువల్ల నేను బూరెలు అయితే చేయలేదు. ఎవరు మేమే ఇంట్లో వండుకున్నాం ప్రసాదాలు అందరము పట్టుకొని అక్కడ వనభోజనంలా చేద్దామన్న మనసులో అనుకున్నాను. అనుకోకుండా ఇలా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఫ్రైడే నేను మాట్లాడాను కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయినా అలాగా జరిగిందనమాట అనుకోకుండా. ఇప్పుడు మేము ఇక్కడ వైజాగ్ నుంచి ఎస్కాట్ బస్సు ఎక్కాం ఫ్రెండ్స్. ఎస్కాట్ నుంచి విజయనగరంలో దిగి అక్కడి నుంచి మళ్ళీ అరకు బస్సు ఎక్కాం ఫ్రెండ్స్. అక్కడ నుండి అరకు అంటే పుణ్యగిరి అవన్నీ తేటుకొని అరకు బస్సు వెళ్తుంది అనమాట. మేము అలా అరకు బస్సు ఎక్కి తర్వాత అక్కడ దిగినాక అందులో బస్సులో మేము పుణ్యగిరి అని వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. పుణ్యగిరి వెళ్తుంటే ఒక ఫ్రెండ్ మాకు కలిసి అప్పుడే మంచి మీరెక్కడికంటే మీరెక్కడికని లేడీస్ మాట్లాడుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా మేము కూడా వాళ్ళం మాట్లాడుకునేటప్పుడు మేము కాశీపట్నం అని వాళ్ళు చెప్పారు. మేము పుణ్యగిరి అని చెప్పామన్నమాట. అప్పుడు మేము కూడా కాశీపట్నం వెళ్తున్నాము, మీరు కూడా రండి అని ఎల్లో సారీ ఆమె ఉంది కదండి, ఆమె మాకు చెప్పిందనమాట. నేను తోడుంటాను, మీకు తెలియకపోయినా మాతో వచ్చేయండి అనుకొని. ఈ కొత్తమ్మ తల్లి గుడి అండి. మనము కాశీపట్నం వెళ్ళే ముందనమాట ఈ కొత్తమ్మ తల్లి గుడి టెంపుల్ ఉంటుంది అనమాట. చిన్నది అక్కడ. నెక్స్ట్ అలా కాశీపట్నం మొత్తానికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆమె ద్వారా వెళ్ళామన్నమాట. గుర్తుగా ఉండాలని ఆమె కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా వెళ్ళాక అక్కడ కాశీపట్నం టెంపుల్ ఉంది కదా, ముందు నది దగ్గరికి వెళ్దాం. ఇది ఈ నది ఉంది కదండి, వాటర్ అయితే బాగా ఫాస్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా కలలు. ఇంకా అందులోనే మేము గౌరమ్మని ఏర్పాటు చేసుకున్నాం, టెప్పలు వదులుకున్నాం, స్నానాలు చేసుకొని మంచిగా. అంటే అప్పటికి టైం అయితే బాగా అయిపోయింది, 11 అలాగా. ఏ టైం అయినా లాస్ట్ డే కదా పాడ్యం రోజు అనేసి ఇంకా అక్కడ నదిలోనే టెప్పలు వదిలితే మంచిది అంటారు కదా. ఇంట్లో ఇన్ని రోజులు వదిలాము. అలా ఫస్ట్ టైం ఊరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో మేము స్టార్టింగ్ డే అమావాస్యకి మేము ఊరు వెళ్ళాం కదా ఫ్రెండ్స్. అక్కడ కూడా నదిలోని స్టార్టింగ్ డే రోజు అక్కడ టెప్పలు వదులుకొని ఇక్కడ ఎండింగ్లో అయితే ఇలా పారే నదిలో స్నానం చేస్తే మంచిది అంటారు కదా. ఆ లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ అయితే నాకు అలా స్నానాలు దొరికాయి. మొత్తానికైతే స్నానాలు చేసుకొని టెప్పలు వదులుకొని తర్వాత శివయ్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. వాటర్ అయితే చాలా ఫాస్ట్ లాగేస్తుంది ఫ్రెండ్స్. అందుకు ఒకళ్ళము పట్టుకొని దగ్గరగా ఉంటున్నాం అనమాట భయంకి. ఎందుకంటే కొంచెం ఎవరమైనా ఇలా బుడకేసామనుకో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. అంత ఫాస్ట్గా వాటర్ లాగుతుంది. ఇంకా అందుకు అందరం భయంగా ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అందరం లేడీస్. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఉండి ఒకళ్ళకొకళ్ళం పట్టుకొని మరీ స్నానాలు చేసాం. అంత ఫాస్ట్గా రావుతుంది. పిల్లలందరూ బాగా స్నానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే టెంపుల్కును వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటరు జర్నీ ఉంటుంది అనమాట. మేము నడుచుకునే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆమె ఉంది కదా చెప్పిందనమాట, దగ్గరేనే నడుచుకొని వెళ్ళిపోదాం అనుకొని. లేదంటే మేము ఆటో మీద వెళ్దాం అనుకున్నాము. అసలు బస్ స్టాప్ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఆటోకి వెళ్దామంటే ఆవిడ వద్దని నడిపించారనమాట. అలా నడిచాము, ఇంకా తప్పదు, కొంచెం దూరమే కానీ టైం అంటే ఇంకా 2 టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి టైం ఎక్కువ అయిపోతుంది. కొంచెం మరి 1 కిలోమీటర్ అయినా నడుచుకొని వెళ్ళి స్నానాలు చేసుకొని టెంపుల్ వదులుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ నడుచుకొని వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. అలా బళ్ళు మీద అందరూ వెళ్ళి వచ్చేస్తున్నారు. స్వాములందరూ వచ్చి అక్కడ స్నానాలు ఆచరించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ ఆటోలు వచ్చినా టెంపుల్ దగ్గర దించేసి ఆటోలు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆ లోపలికైతే రారు. మళ్ళీ సపరేట్గా మనం కట్టుకోవాలి. అదంతా నడుచుకొని వెళ్ళాలి కదా, ఇసుకలో అవ్వదు వెహికల్స్. బండి మీద వెళ్ళిన వాళ్ళకైతే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అంతమంది ఉన్నాం కాబట్టి మేము నడిచామని ఇంకా ఏమి అనిపించలేదు. చాలా సరదాగా ఆ 1 కిలోమీటర్ అయినా నడుచుకొని వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇవ్వండి వెనక ఉన్నారు కదా ఇల్లు సరే ఆమెతో ఇంకొక ఆమె వచ్చారనమాట. చిన్న పాప బాబు ఉన్నారు, వాళ్ళు కూడా నడుచుకొని మరి వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు. మరి మేము అలా ఎంతమంది అవ్వడం వల్ల సరదాగా వచ్చేసామన్నమాట. ఇవ్వండి చిన్న స్వామి కన్యస్వామి మాకు అక్కడికి వస్తే పట్టుకొని ఫోటో తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామండి. ఇంకా అందరూ అయితే అలాగే నడుచుకొని వెళ్ళి వచ్చేస్తున్నారు చక్కగా స్నానాలు అవి ఆచరించుకొని. తెలియపోయిన మరీ ఒక్కలమైతే బాగోదు కానీ
ఇంకా తెలియక 10 మంది 5 మంది ఉంటే అలాగా ఇంకా వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. నడిసామనేది ఏం తెలియదు. నెక్స్ట్ డేకి ఇవన్నీ తెలుస్తుందనమాట, కాళ్ళు నొప్పులు అవి. మొత్తానికైతే అక్కడ దర్శనం అయితే బాగా జరిగిందండి. ఆ రోజు కొంచెం రష్గా ఉంటుంది కదా, లాస్ట్ డే పాడ్యం కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఇవి పెట్టేసి కటౌట్లా పెట్టి ఇంకా అలా లైన్స్ ఉన్నాయన్నమాట. మన శివయ్యకి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఏం అవసరం ఉండదండి. పాలు ప్యాకెట్ ఉంటే పాలు ప్యాకెట్టు, నెక్స్ట్ విభూది, పువ్వులు ఉంటే చాలండి. ఆ శివలింగం మీద అయితే పువ్వులను విభూది వేస్తున్నారు. పాలు ప్యాకెట్లు తీసుకెళ్తే పాలు ప్యాకెట్లు వేస్తున్నారు. అక్కడ చూడండి ఒక మేక పిల్ల వచ్చింది. నేను ఆ మేక పిల్లతో కూడా ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ టెంపుల్ నాకు స్పెషల్గా అనిపించిందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక మర్రి చెట్టు 100 ఇయర్స్ ఉంటుందంట. ఆ చెట్టు చాలా హైట్లో ఉంది. చెట్టు మొదల్లోనే ఒక చిన్న టెంపుల్, ఆ త్వరలోనండి, మర్రి త్వర అంటారు కదా, ఆ మొదలు భాగంలోనే శివలింగము ఉందన్నమాట. అక్కడ స్పెషాలిటీ అనమాట. నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఏమీ లేకుండా అంత జనాలు అయితే అంత దూరం వెళ్ళారు కదా. వెనక శివయ్య ఫోటో సింగిల్ది ఉంది, ఇగో శివలింగం ఉంది. అక్కడ ఒక ఇద్దరు పంతుల నుండి వేస్తున్నారు. మనం అయితే డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వేయనివ్వరు, చాలా రష్గా ఉంటుంది కదా. మిగతా టైంలో అయితే వేయడానికి అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి అదంతా మర్రి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మొదలు మీరు చూడండి. నెక్స్ట్ అలా వీడియోలో వస్తూ ఉంటుంది అనమాట. ఆ మర్రి చెట్టు మొదల్లోనే శివయ్య అక్కడ వెలిసారనమాట. అది ద్వారం కూడా పెట్టున్నారండి, గ్రిల్స్తోని ద్వారంలాగా. జస్ట్ అంటే గేట్ వేయడానికి చిన్నది ఏర్పాటు చేశారు. మరి మొదల్లోనే చెట్టు మొదట్లోనే అదనమాట. మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. చుట్టూ అమ్మవారు, వినాయకుడు టెంపుల్ అనమాట. వినాయకుడు ఒక పక్క ఇదిగోండి చూడండి, మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు మొదలు చూడండి. ఇప్పుడు ఈ పూర్వం చెట్టు అనమాట, ఎలా ఉందో చూడండి. చక్కగా మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. జనాలు అయితే రస్సుగా ఉన్నారు కదా, వెళ్తున్నారు వస్తున్నారు. ఇంకా చుట్టూ అయితే వినాయకుడు, అమ్మవారు, శివయ్య అలా ఉన్నారు. చుట్టూ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి చిన్న చిన్న గుడిలాగా చుట్టూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మర్రి చెట్టు చుట్టూ ఇక్కడైతే లోపల వినాయక స్వామి, అమ్మవారు, శివయ్య లోపల మర్రి చెట్టు త్వర లోపల ఉన్నాయి అన్నమాట. ఇవి బయట నందీశ్వరుడు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు తీయనివ్వరేమో అనుకున్నాను, మరి మీకోసం అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్. మనం అంత హడావడిలో చూసుకొని అంత టైం అయితే అక్కడ ఇవ్వరు కదా, జస్ట్ వీడియో తీసాను కాబట్టి ఇప్పుడు కూడా చూసుకోగలుగుతున్నాను అనమాట నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చిందా? మీరు కార్తీక మాసంలో మీరు ఎక్కడెక్కడ టెంపుల్కి వెళ్ళారు, మీరు ఎక్కడ దర్శించుకున్నారు పాడ్యం రోజు, ఏంటో నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పుణ్యగిరి వెళ్తామన్నమాట. అప్పటికే టైం అయితే చాలా అయ్యింది, 1 గంట 2 అయిపోయినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇంకా భోజనాలు కూడా చేయలేదన్నమాట. పుణ్యగిరిలో చేద్దామా, అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా దీనికి ఉంటుంది కదా. ఇక్కడైతే దర్శనాలు అయిపోయాయి కదా. చూడండి, ఇక్కడ అరకు నుండి వెజిటేబుల్స్ అవి వస్తాయంట, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. కాఫీ పొడులు అన్నీ ఉంటాయి కానీ మేమైతే బరుగులు మొయ్యలేం కదా. వేరే టెంపుల్కి వెళ్ళాలని ఎక్కువగా అయితే ఎవరు ఏమీ కొనుక్కోలేదండి. ఉసిరికాయలు అయినా ఏవో ఒకటి తీసుకోవాలని నేనైతే ఉసిరికాయలు తీసుకున్నామండి. కొంతమంది అయితే ఇంకా ఎవరికేమో నచ్చితే ఆ లోపుని పట్టించి ఇంకా నడిచి వెళ్ళాలంటే, ఆటోల్లో వెళ్ళాలన్నా ఇప్పుడు పుణ్యగిరి వెళ్ళాలంటే చాలా మెట్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కి దిగాలంటే లగేజ్ పట్టుకుని అవ్వదు కదా. ఎక్కువగా అయితే ఎవరము ఏమీ కొనుక్కోలేదు. నడడానికి మన వాళ్ళకి కొంచెం ఓపిక తగ్గింది ఫ్రెండ్స్, అలా నడుస్తున్నారనమాట. ఈ అమ్మాయి చూడండి, నాకు ఫొటోస్ తీయలేదని పట్టుకొని అడుగుతుందనమాట. ఆంటీ నాకు ఫోటో తీయలేదు, అక్కడ మిస్ అయిపోయాను నేను అనుకుని. అంటే నేను స్టెప్స్ లైన్లోకి వెనక్కి అయిపోయాను కదా, అందువల్ల అక్కడ గోమాతలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. నేనైతే ఫొటోస్ తీసుకున్నాను చూడండి. మరి మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్
ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా మంచిగా దేవుని దర్శించుకోండి, శివయ్యను. మరి ఇంతకుముందు మీరు ఈ టెంపుల్కి ఎవరైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇప్పుడు తెలియని ప్లేస్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కదా, అంత పాజిటివ్ అనిపించింది నాకు, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ పుణ్యగిరి వెళ్ళాలని ఆత్రుతతో ఉన్నామన్నమాట. అప్పటికి 1:02 అయిపోయింది ఫ్రెండ్స్. అయినా ఆకలి ఏమి వేయలేదు. అక్కడైతే మనం వనభోజనాలు అక్కడ ప్లాన్ చేద్దాం పుణ్యగిరిలో అనుకొని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఉసిరికాయలు కొన్నాము, అవి మంచి తింటున్నాం అనమాట. బస్సులు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు పుణ్యగిరి వెళ్ళడానికి మనం వెళ్ళే టైంకి కొంచెం అంటే అటు ఇటు అవుతుంటే వాటి టైం అట్టుకుంటుంది కదా, మాకు టైం అయిపోతుందని మేము ఆటోలు బుక్ చేసుకొని ఒక్కొక్క ఉసిరికాయ నోట్లో వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట తినుకుంటూ. ఇప్పుడు ఆటోలో పాటలు వేశారు కదా, మన వాళ్ళు చక్కగా దర్శనాలు అయిపోయాయి కదా, ఆటోలో మంచిగా డ్యాన్సులు వేస్తున్నారు అన్నమాట, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి ఒకసారి, నేను వీడియో తీస్తున్నానని వాళ్ళకి తెలియదేమో, అప్పటికి వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే నేను వీడియోస్ తీసుకున్నాను, అవి స్టెప్లు వేసుకుంటున్నారు. అదేం పాటో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ పాట అనమాట, చికిరి చికిరి పాట ఉంటుంది కదా, ఆ పాటకు డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్